మినరల్ వాటర్ పేరుతో మీరు ఎంతలా మోసపోతున్నారో తెలుసా? మీరు మినరల్ వాటర్ పేరుతో అమ్ముడయ్యే నీళ్లు తాగుతుంటారు కదా. ఎప్పుడైనా ఈ నీళ్లు నిజంగా మినరల్ వాటరేనా అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? రాకపోతే ఇప్పుడు రప్పించుకోండి మరి. ఎందుకంటే బయట మినరల్ వాటర్ పేరుతో పెద్ద వ్యాపారమే కాదు, మోసం కూడా జరుగుతోంది. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ డబ్బు ఖర్చు పెట్టి మరీ ఆరోగ్యం పోగొట్టుకునే కార్యక్రమాలు మనకు అవసరమా చెప్పండి? అందుకే మినరల్ వాటర్కు ప్యాకేజ్ వాటర్కు తేడా ఏమిటి? ఆ తేడా ఏమిటో తెలుసుకుంటే మనం అనుమానం లేకుండా తాగొచ్చు. మన ఆరోగ్యం నీటిపాలు కాకుండా జాగ్రత్త పడొచ్చు. ప్రకృతి ప్రసాదించిన నీరు మనిషి కారణంగా స్వచ్ఛత కోల్పోయి మనిషినే ఎన్నో భయాలకు లోను చేస్తోంది. ఈ భయాలను సొమ్ము చేసుకోవడానికి వ్యాపారస్తులు వేసిన ఎత్తుగడే మినరల్ వాటర్. నీళ్ల మీద అవగాహన లేని చాలామంది ప్యాకేజ్డ్ వాటర్ను మినరల్ వాటర్గా ఉపయోగిస్తున్నారు. సూక్ష్మ క్రిములు, వైరస్ ఉండని నీరు ఒంటికి మేలు చేస్తుందని అంతా నమ్ముతున్నారు. కాబట్టి మార్కెట్లో దొరుకుతున్న ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మంచిదని నమ్మకంతో తీసుకుంటున్నారు. అయితే ఈ నీరు కేవలం శుద్ధి చేసినది మాత్రమే. దీనికి మినరల్స్ను చేర్చితేనే అది మినరల్ వాటర్. సామాన్యుల అవగాహన రాహిత్యాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న వ్యాపారులు కోట్లు కూడబెట్టుకుంటున్నారు. మినరల్ వాటర్ అంటేనే అందులో మినరల్స్ ఉండాలి. సహజంగా లేదా కృత్రిమంగా అయినా సరే మినరల్స్ ఉంటేనే దానిని మినరల్ వాటర్ అని పిలవాల్సి ఉంటుంది. చాలామంది ఆర్వో ప్లాంట్ల నుంచి వచ్చిన శుద్ధ నీటిని మినరల్ వాటర్గా వాడుకుంటారు. అంతెందుకు, వివిధ బ్రాండ్ల పేర్లతో అమ్ముతున్న అనేక బ్రాండ్ల బాటిల్స్ కూడా మినరల్ వాటర్ కాదు. ఈ విషయాన్ని ఆయా కంపెనీలు దాచిపెట్టడం లేదు. బాటిల్ పైన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అని కూడా స్పష్టంగా రాశారు. తెలియాల్సిందల్లా మనకే. రంగు, రుచి లేని నీళ్లే శుభ్రమైనవి. ఈ మధ్య కొన్ని బహుళజాతి సంస్థలు నీళ్లను కూడా ఎడిక్ట్ చేసేందుకు అందులో పొటాషియం కలుపుతున్నాయి. ఆ నీళ్లు రుచిగా ఉంటాయి, కానీ ఆరోగ్యానికి మంచివి కావు. నీళ్లు కొనే ముందు బాటిల్స్పై మినరల్ వాటర్ అని రాసి ఉంటేనే కొనుగోలు చేయాలని NIN శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లపై ప్యాకేజ్డ్ వాటర్ అని రాసి ఉంటుందని చెప్పారు. వినియోగదారులు దీనిని తెలుసుకోవాలన్నారు. కలుషిత జలం తాగే బదులు ఆర్వో వాటర్ తాగడం మేలని, సుదీర్ఘకాలం వీటిని ఉపయోగిస్తే కొన్ని సమస్యలు తప్పవని అంటున్నారు. మినరల్ వాటర్ అంటేనే కొండా కోనల్లో జలజల పారుతూ వచ్చే నీటి వనరులని, అదేవిధంగా భూగర్భంలో పారుతూ బావుల్లో ఊట నుంచి వచ్చే జలాలని చెబుతున్నారు. అందులోనే అనేక ఖనిజ లవణాలు ఉంటాయని అంటారు. అడవులు, కొండల్లో అనేక రకాలైన మొక్కలను తాకుతూ ఔషధ గుణాలతో, ఆరోగ్యపరమైన లక్షణాలతో వచ్చే నీటికి మించిన మంచినీరు లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే నదీ స్నానం, నదీ జలం సకల శుభపరంగా, ఆరోగ్యపరంగా కీర్తిస్తాం. ఔషధ గుణాలుండడం చేత నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని పూర్వీకులు చెప్పారు. నీటి శుద్ధి పట్ల అవగాహన పెంచుకుంటే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.